నందికొట్కూరు ప్రజలకు థ్యాంక్స్ ఫర్ ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్లో నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా 9,748 ఓట్ల పైచిలుకు మెజార్టీ సాధించడం జరిగింది. ఈ కృషి వెనుక మాండ్ర శివానంద రెడ్డి గారు, గౌరెంకటరెడ్డి గారి కృషి ఎంతో ఉంది. ఈరోజు నియోజకవర్గంలో 2004 నుంచి జెండా ఎగరలేదు. ఇక్కడ 2004లో చరితమ్మ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అనునిత్యం మాండ్ర నాయకత్వమే, గౌరు నాయకత్వమే నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చింది. ఏదో ఒక అవకాశం అని చెప్పేసి 2019లో ఏదో 2 నెలల ముందర పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జబ్బలు చరుచుకొని మేము స్టేట్లోనే యూట్యూబ్ స్టార్లమని చెప్పారు. ఆ యూట్యూబ్ స్టార్లకు ఈరోజు నందికొట్కూరు ప్రజానీకము ఒక లోకల్ వ్యక్తికి, నాన్ లోకల్ వ్యక్తికి ఏ విధంగా ఉంటుందో ఇది తెలుగుదేశం పార్టీ దళితుల ఆత్మగౌరవానికి మాండ్ర శివానంద రెడ్డి గారు చూపినటువంటి దళిత బాంధవుడైనటువంటి మాండ్ర శివానంద రెడ్డి గారి నాయకత్వంలో ఒక లోకల్ వ్యక్తిని, స్థానికుని, సామాన్య ప్రజల మీ మధ్యలో తిరిగినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారంటే అది నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల చరిత్ర అని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో నందికొట్కూరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా మాండ్ర గౌరు నాయకత్వంలో నెక్స్ట్ కార్యకర్తలు అయితేనే ఉంది, నాయకులు అయితేనే ఉంది, ప్రతి ఒక్కరందరూ కూడా కష్టపడి ఈరోజు పనిచేశారు. గ్రామ స్థాయి నుంచి కూడా, బూత్ స్థాయి నుంచి కూడా. ఈ విజయానికి మా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ 2 చేతులు జోడించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మాండ్ర శివానంద రెడ్డి సార్ గారికి, గౌరెంకటరెడ్డి గారికి, సభాముఖంగా మాండ్ర లింగారెడ్డి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన మాండ్ర బ్రదర్స్ గౌరెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏం కాదు